దేవుణ్ణి చూపించకపోతే నిన్ను ఎలా కొడతా పాస్టర్ జాగ్రత్త, కొడదుగలే నేను గెలుస్తాను, నువ్వు గెలిచి చూద్దాం. ఆ ఊరు వాళ్ళందరూ 300 మంది వచ్చేసారు ఊరు బయట. ఈ పాస్టర్ గారు చెప్పారట, ఒంటి కాలు మీద నిలబడు. అక్కడ ఉన్నాడే సూర్యుడు, ఆ సూర్యుడిని అర్ధగంట సేపు చూడు. అరగంట సేపు సూర్యుడిని చూచిన తర్వాత, ఇది మిట్ట మధ్యాహ్నం కదా, సూర్యుడు కాసేపటికి అలాగెళ్తాడు. సూర్యుడు అలాగెళ్ళగానే దేవుడు కనబడతాడు. సూర్యుడు అట్టు వెళ్తాడు, సూర్యుడు వెళ్ళగానే దేవుడు కనబడతాడు. ఎంతసేపు చూడాలి సూర్యుడిని? 30 నిమిషాలు చూడాలి సూర్యుడిని చూడు. ఆ తర్వాత సూర్యుడు అటు వెళ్ళిన తర్వాత దేవుడు గంట సేపు 30 నిమిషాలు సూర్యుడిని చూస్తే నా కళ్ళు ఉంటాయా? అసలు అర్ధ నిమిషమైనా చూడగలనా? అర నిమిషము కూడా నా కళ్ళు పెట్టి సూర్యుడిని చూడలేను, అర నిమిషము చూడలేను. నీ వెంక 30 నిలబడతా, కానీ సూర్యుడిని చూడమంటే మాత్రం నా వల్ల కాదన్నాడట ఆయన. అప్పుడు ఈయన అన్నారట, సూర్యుడినే చూడలేని వాడువు, ఉట్టికి ఎగరలేని వాడువు, స్వర్గానికి ఏమి ఎగురుతావు, చూడలేవు సూర్యుడిని, దేవుణ్ణి చూడగలవా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయన తరపున వచ్చిన వాళ్ళు కూడా చప్పట్లు కొట్టేశారట. మీరు కొట్టట్లేదు. ఆయన తరపున వచ్చినోడు కూడా చప్పట్లు కొట్టి ఆయన అంటున్నారట, నిజమే, ఇది కరెక్టే కదా, సూర్యుడినే చూడలేడు, దేవుడినే చూస్తారు. కాబట్టి కొన్నిసార్లు వజ్రాన్ని వజ్రంతోనే మాట్లాడాలి, గట్టిగా వజ్రంతో